మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డును తరలిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని సిపిఎం నగర కార్యదర్శి సత్యం అన్నారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు సందర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ అని, ఇది ఎండాకాలంలో చెత్త తగలబడి దట్టమైన పొగ వెదజల్లడం వల్ల నగర ప్రజలు శ్వాసకోశ బారిన పడుతున్నారని అన్నారు. నగర మేయర్ శ్రీనివాసు నగర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యగా ఏర్పడ్డ డంపింగ్ యార్డ్ను తరలించాలని అనేక దఫాలుగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం. ప్రధానంగా ఈ డంపింగ్ యార్డ్ తగలబడడం మూలంగా దట్టమైన పొగ వెదజల్లి లక్ష్మీపూర్ కావచ్చు, అట్లాగే కట్రాంపూరు, కోతిరాంపూరు, అలుగునూరు హౌసింగ్ బోర్డు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వర్షాకాలంలో కూడా ఇది తడవడం మూలంగా దుర్వాసన వెదజల్లి అనేక మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా అనేక సందర్భాలలో కూడా ఈ డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్పినప్పటికీ కూడా తరలిస్తామని చెప్పారు. దీన్ని బయో మైనింగ్ కింద 162 కోట్లు కూడా కేటాయించి ఇది పనులు చేయకముందే బిల్లులు కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని సిపిఎం ఆధ్వర్యంలో కూడా మేము ఈ డంపింగ్ యార్డ్ను తరలించాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్వయంగా ఈ దేశానికి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు చెప్పారు, అన్నా ఒక్కసారి కరీంనగర్ మేయర్ను బీజేపీకి ఇవ్వండి అన్నా, అక్క ఒక్కసారి ఈ కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి ఇవ్వండి అక్క అని ఎన్నికలలో వాగ్దానం చేసిండు. ఒక్క మేయర్ పీఠాన్ని ఇస్తే ఒక్క నెలలోనే ఈ డంపింగ్ యార్డ్ని తరలిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అలాగే కరీంనగర్ మేయర్గా బీజేపీ ఉంది. ఇప్పటికి కూడా ఈ డంపింగ్ యార్డ్ను కూడా తరలించకపోవడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే దశల వారీగా ఆందోళన పోరాటాలు కూడా ఉధృతం చేస్తాం. ఇది నగర ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీని మూలంగా అనేక మంది ప్రజలు కూడా రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఎండాకాలంలో పొగ వెదజల్లడం ఒక ఎత్తు అయితే వర్షాకాలంలో కూడా తడిసి దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలి. బండి సంజయ్ గారు కావచ్చు, మేయరు కొలగాన శ్రీనివాస్ గారు కావచ్చు, వెంటనే దీనిపైన దృష్టి సారించి ఇక్కడి నుంచి తరలించాలని మేము డిమాండ్ చేస్తాము. గుడికంద్ర సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.